సార్ పోస్టర్ లో ఒక పిక్చర్ కి మీరు పెట్టిన టైటిల్ కి సార్ కంపారిజన్ అనేది కొంచెం అర్థం కాకుండా ఉంది. ఏదంటే ఈ పోస్ట్ దీని గురించి అంటున్నారండి. సో ఇది ఎందుకంటే అండి, ఈ సినిమాలో మనకి ఇంత అందరు క్యారెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మనకి జనాలు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు హర్ష ఉన్నాడు, సాక్షి ఉంది, బండి సరోజ్ గారు ఉన్నారు, ఇంక మోనికా అని ఇంకో అమ్మాయి ఉన్నారు. సో వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు అని జనాలకు తెలియడానికి పోస్టర్ రాసి పెట్టామండి. మోగ్లీ అన్న టైటిల్ సినిమాలో అయితే జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే మనకి మోగ్లీ అన్న పేరు ఏంటంటే జంగిల్ బుక్ అని ఒక కామిక్, ఇంకా ఒక పుస్తకం ఉండేది మనకి 90s కిడ్స్కి అందరికీ బాగా పరిచయమైన పేరు అది. సో దాంట్లో ఏంటంటే వాడు అడవిలో వాడు సొంతంగా ఉంటూ ఉంటాడు, వాళ్ళ ఏదో జరుగుతుంటుంది. దాని నుంచి స్లైట్గా ఇన్స్పిరేషన్తో ఉన్నది, బట్ దానికి సంబంధం లేదు మా కథకి. ఇది పార్వతీపురం పాడేరులో జరిగే ఒక కథ. వీడి పేరు మురళీకృష్ణ, వీడు ముద్దుగా వాడు అడవిలో వాడే బతుకుతున్నాడు కాబట్టి మోగ్లీ అని పేరు పెట్టుకున్నాడు. రొమాంటిక్ అంటే అండి చాలా నీట్గా జుప్సాకరంగా లేకుండా చాలా అందంగా ఉండే రొమాన్స్ అయితే ఉండబోతుంది. మీరు సందీప్ సినిమాలో కలర్ ఫోటోలో ఎలాగైతే చూసారో చాలా పవిత్రంగా ఒక సీన్ ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. తను ఇలాగా ఏదో హారతిస్తూ ఉంటే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటుంది అమ్మవారి గెటప్లో. సో అంత నీట్గా హ్యాండిల్ చేశారు రొమాన్స్ని. చాలా అంటే ముద్దొచ్చేలాగే ఉంటుంది, కానీ ఏ జుగుప్సాకరంగా ఏది ఉండదు.